కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిబిఐతో విచారణ జరిపించాలి అని నిర్ణయించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు విచారణ జరుగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠను రేపాయి. అక్టోబర్ 7 వరకు కమిషన్ రిపోర్టుపై ఎటువంటి చర్యలు వద్దు అని హైకోర్టు ఆదేశించింది. అసలు సిబిఐ విచారణకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధం లేదు అని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టులో తెలిపారు. ఇప్పటికే సిబిఐ విచారణకు అనుమతినిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం దానికి అనుగుణంగానే జీవో నెంబర్ 104ను జారీ చేసింది. ఆ జీవో కాపీ కూడా సిబిఐకు అందింది. ఎన్డీఎస్ఏ నివేదిక, జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్, అసెంబ్లీలో చర్చను ప్రస్తావిస్తూ జీవోను జారీ చేసింది ప్రభుత్వం. సిబిఐ విచారణకు అడ్డంకేమీ లేదు అని చెబుతోంది. కానీ హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు దిశగా సిబిఐ ముందడుగు వేయకూడదు అని కేసీఆర్ తరపు న్యాయవాదులు అంటున్నారు. ఓవరాల్గా చూస్తే కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎప్పుడు జరగాలి అనే అంశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది. దీంతో కాళేశ్వరంపై సిబిఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అక్టోబర్ 7న విచారణ వరకు వేచి చూస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయాలి అని కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై కూడా దర్యాప్తు చేయాలి అని కోరింది. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున సిబిఐ దర్యాప్తు చేయాలి అని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వం రాసిన లేఖ తమకు అందిందని ఇప్పటికే సిబిఐ కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది. దీంతో విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జోరుగా మంతనాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు చర్చలు జరిపారు. సిబిఐ విచారణ ప్రారంభమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.